హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ప్రజెంట్ డేస్లో సొసైటీలో మహిళలపై జరుగుతున్న క్రైమ్స్ కానీ రేప్స్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ వీటి గురించి థింక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి ఎంతో ఉంది. అయితే రీసెంట్గా హైదరాబాద్ గచ్చిబౌలి అనే ఏరియాలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఎంతగానో ఆలోచించేలా చేసింది. ఉమెన్ సేఫ్టీలో మనం ఎంత వెనకబడి ఉన్నామో దీని గురించి ఎంత బాధపడాలో ఈ సంఘటన చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. గచ్చిబౌలిలో ఒక 23 year old ఉమెన్ ఉండేది. తన నేమ్ ఎగ్జాక్ట్గా ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే ఈమె ప్రొఫెషనల్గా చిన్న స్టేజ్ షోస్ అలాగే ఈవెంట్స్లో డ్యాన్స్ చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తుంది. డేట్ 23 జూన్ 2025. ఆ రోజు మండే. అయితే ప్రతిరోజులాగే ఆ రోజు కూడా తన ఈవెంట్ ఆర్ డ్యాన్స్ షోకి వెళ్ళి కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైంకి అప్రాక్సిమేట్లీ 7 to 7:30 మధ్యలో అక్కడ గచ్చిబౌలిలో ఉన్న ఒక వైన్ షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉంది. అలా డ్రింక్ చేస్తున్న టైంలో ప్రకాష్ అనే మనిషి, ఇతని వయసు అప్రాక్సిమేట్లీ 32 నుండి 33 మధ్యలో ఉంటుంది. అండ్ ఇతను ఉత్తరప్రదేశ్కి చెందినవాడు. అయితే తాను హైదరాబాద్కి కుక్లా వర్క్ చేయడానికి వచ్చాడు. అప్పుడే ఈ ప్రకాష్ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరు, అమ్మాయి ఇలా బయట డ్రింక్ చేయడం అస్సలు మంచిది కాదు, అది ఇది అని చెప్పి, ఈ పక్కనే నేను కుక్లా వర్క్ చేస్తున్నా, ఇక్కడే దగ్గరలో నా రూమ్ ఉంది, అందులో నేను స్టే చేస్తున్నా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మనం అక్కడికి వెళ్ళి తాగుదామని చెప్పి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు, చెప్పేది కూడా మన మంచికే, అండ్ అతను చెప్పే విధానం కూడా చాలా బాగుంది అని ప్రకాష్ని నమ్మి తన రూమ్కి వెళ్ళి డ్రింక్ చేద్దామని ఆ అమ్మాయి డిసైడ్ అయింది. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. అమ్మాయి ఆల్రెడీ డ్రింక్ చేసి ఉంది. ఆ మత్తులో ఎలాంటి వాడో వెళ్ళకూడదేమో ఇవన్నీ అనాలిసిస్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్లో తను లేదు. సో ప్రకాష్కి థింగ్స్ ఇంకా ఈజీ అయిపోయాయి. అనుకున్నట్టుగానే ప్రకాష్ ఆ అమ్మాయి మెల్లగా రూమ్లోకి చేరుకున్నారు. ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళి డ్రింక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే షీ వాస్ డ్రంక్ అండ్ ఇంకా ఎక్కువ తాగడంతో తన కాన్షియస్నెస్ కోల్పోయి షీ లాస్ట్ హెర్ సెల్ఫ్. ఏమీ తెలియకుండా అలా పడిపోయింది. ప్రకాష్ కూడా ఇలాంటి టైం కోసమే వెయిట్ చేస్తున్నాడు. అదే రోజు midnight 2 o'clockకి తాను నిద్రలేచి చూస్తే షీ వాజ్ నూడ్. తన ఒంటి మీద క్లాత్స్ లేవని గమనించి ఇమ్మీడియట్గా కాన్షియస్లోకి వచ్చి ప్రకాష్ తనని మోసం చేశాడని అర్థం చేసుకుని ప్రకాష్ మీద అరవడం మొదలుపెట్టింది. అలా కన్ఫ్రంట్ చేస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. బట్ ప్రకాష్ తన పాకెట్లో నుండి మొబైల్ బయటకు తీసి తన న్యూడ్ ఫొటోస్ని ఈ మొబైల్లో క్యాప్చర్ చేశా అని ఆ పిక్స్ తనకు చూపించి బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇవన్నీ వైరల్ చేస్తా అని, వాట్సాప్లో పెడతా అని, సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేస్తా అని, మార్నింగ్ వరకు నువ్వు ఇక్కడే ఉండాలని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను ఇమీడియట్గా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేసి ప్రకాష్ని అరెస్ట్ చేసి అతని మొబైల్ని సీజ్ చేశారు. ప్రజెంట్ ప్రకాష్ రిమైండ్లో ఉన్నాడు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తుంటాం. బట్ ప్రతి సంఘటన వెనక ఒక కామన్ థింగ్ ఉంది: అమ్మాయిలపై అవమానకరమైన దృష్టికోణం. 2012లో జరిగిన ఢిల్లీ నిర్భయ కేసు కానీ, హైదరాబాద్లో ప్రియాంకారెడ్డి ఇన్సిడెంట్ కానీ, ఇవన్నీ అప్పట్లో పెద్ద చర్చనీయాంశాలు అయినా అసలైన చేంజ్ ఇంకా రాలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వేకప్ కాల్స్ లాంటివి. మనం కలిసి ఉమెన్ సేఫ్టీ కోసం ముందడుగు వేయాలి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.